తిని కూర చెప్పు. ఏనన్నా బయట అండించుకునిరా మంచిగా మసాలా లేపించి. అనిపించు కదా ఏడు తింటావే. బయట ఎందుకు తింటావు? మనకి ఇల్లు లేదా? మనకు కొంప లేదా? వాళ్ళు చూస్తారే. చూడది నువ్వు మంచిగా లుంగిలో మలుసుకొని రా కూరని తిందామని చెప్తాను. నువ్వు తేలేదా అనుకో, ఇయ్యాల నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు. కిటికీలు వేసుకొని తింటే ఎందుకు వాసన అయితే? తలుపు పెట్టుకొని తింటే నువ్వు ఇంతగానో భయపడతాను నీ అవ్వకు. నీ అవ్వ అంటే అంత ఇష్టం నీకు, నేనంటే లేదు కదా. అయ్యో నీ ఇష్టం గంగరవను. ఉండు అండించుకత్తా సత్తాను ఇక. చెప్పను అండించుకరా. శ్రావణం ఇప్పుడే రావాలనా? ఇది ఏం చెప్తాంది మా అత్త? కూర అండించుకొచ్చినా కానీ మా ఆవకి ఇట్లా చూసినంటే నన్ను ఎత్తుకోరుతుంది. అద్దంటే నేను పెడదామంటే బొత్త కాలుతుంది. చేద్దాం ఇలా మాకు ఇట్లా ఇట్లా మార్చుకొని పోతే అయితే కదా బయట ఉన్నది ఆయన మామూలు ఇట్లా ఎవరు లేరుగా. ఇల్లు ఇంట్లో వస్తాయి ఇక. జిల్లి మామిడప్పుడు అబ్బా ఏడ చేయించుకొచ్చినావు కూర? కొద్ది మంచి వాసన ఎత్తలేదు. సప్పటి కావాలి మామూలు బల్ల కూడా. అవ్వ ఏమైందే? నన్ను చూసిండు, అనుమానం చేసిండు, జల్ది ఇంటికి వచ్చింది. ఏమన్నా తెచ్చుకుంటే ఏదైనా గిట్లా చూడిపోరా? నేను చూడలే వాళ్ళను. అవ్వ తలుపులు వేసిన వాళ్ళు బయట లేరు కానీ. తలుపు తీసి చూస్తే ఇంక పురాగా తెలుస్తుంది రా. గీడికెళ్ళి ఏం కనబడింది? ఏ తలుపు తీసి చూద్దాం పారా. కొంచెం చూద్దాం. నే కొంచెం ఆగేదేంది రాపా. తలుపు తీరా తిరుపతి. దొంగ పడకావు తలుపు తీయడమే. వాళ్ళ ఇంట్లో కొలిసి పెట్టుకున్నారా? పీడం పెట్టిన వెళ్తారే కానీ. అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. కూర కూడా అసలు వస్తుందవ్వా. అవ్వా తింటుర్రే. నేను అప్పటి సంద అంటలేనారా తింటుర్రని. పోరా తలుపు తీరా. మేము పిలిచేటోళ్ళ మనుషులం కాదారా? దొంగ పడకావు. పోరా తలుపు తీరా. ఏం చెప్తాడ్రా? ఏం లేదా? ఏం ఆసన వస్తుందేమ్రా? నీ చెయ్యి తీరా ఒకసారి. నీ చెయ్యి నీ చెయ్యి తీరా. ఏం చేసిరే? నేనేం చేసిన? తొక్కు ఇంత వేసిన వాళ్ళ తిన్నాడు. తొక్కుతుంది తిన్నారా? మరి ఆసన వేరే వస్తుంది. ఇక అవ్వ ఇక పల్లెలు ఇగో చూసినవా? తొక్కేసుకొని తిన్నారా? దొంగ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పునుర్రా కొట్ట. చూడు ఎంత అబద్ధాలు ఆడుతుర్రు. వాళ్ళు ఎంత కీళ్ళ కొద్ది మెదులుతుండ్రో చూడు. ఇక ఇంకేం గిన్నె ఇగో ఇగో చూడు అవ్వ ఇగో. కొంపుంచారా మీరు? కొంపుంచరు. ఇగో అంత కూర తొక్కేసినవా? అదేనా తొక్కు? వీళ్ళు మన ఇంటద్దు చలేలూరి. తొక్కేనా అది? ఇదేనా తొక్కు? ఎక్కడ వేసినవా ఈ అబద్ధాలు? తొక్కదేనా? తిండి ఏమైంది రేపు? నువ్వు మాట్లాడకురా తిరుపతి. నాకు మంట పడదు అంత. ఇందుకేనా మేము 4 రకాలు ఒకటి చేసింది ఎందుకురా? తిరిగి ఏరుమానేనా? ఇప్పుడు ఏమైంది అత్తమ్మ? తిన్నమ అయిపోయింది. చెప్పబడి మళ్ళీ ఏమైందట? తానం చేస్తాం పట్టూరి. తిన్నాక బగ్గా తిన్నాక నీ ఆసంటే తీర తిని తిరుపతి అయింది అట్నే. తీర తిని తిరుపతి పో. అవసరం లేదు. సామం బిడ్డలా అద్దంటే మళ్ళీ అక్కడ అండించుకొని వచ్చి నా ఇంట్లో వేసాలు ఎత్తున్నా. నా ఇంట్లోనే ఉండదు మీరు. ఇప్పుడు తింటే ఏమైంది అత్తమ్మ? వెళ్ళగొడతాను ఇంట్లోకి వెళ్ళి. అగో వెళ్ళిపోమ్మని మీ అమ్మ బట్టలు వారెత్తాంది. ఇజ్జతికైనా మనం బయటికి పోవాలి. అరే భీమా, నోట్కాయ బుక్ ఎత్తగొట్టిన ఇంటికి బయటకెళ్ళి కొడుతున్నావు కదా, చూసుకుంటా. పో చూసుకోపోరా. ఏం చూసుకుంటావు?
అరే సద్దనే దాచిన సద్దనేదా ఉరే లింగిలో పెట్టుకొని ఇట్లా అత్తుని గట్టిగా బర్ర జల్దీ వాళ్ళు పగల దొంగలు రా మనం పనికి పోయినాక తినమరిగి రానుకొని ఇంకేం చూస్తుండ్రా నా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడరా నువ్వు నా మొఖం అబ్బా కవరించాలి బట్టలు కవరించాలి వాళ్ళకి దేమో తిరుపతి నా మొఖం చూస్తే నాకు ఇంకేం ఏయ్. బయటకు వెళ్ళరా మంచిగా నాదే ఆట అద్దంటే విన్నావా చూసినావా మీ అవ్వేసోడి మాటలు మాట్లాడుతుందో మన బోళ్ళు బట్టలు నా చీరల కాడికెళ్ళి వారేసింది ఆడదానికి వచ్చిన రేషం మోగోనికి నీకు ఎందుకు అత్తలేదు మనకు పని చేసుకొని బతకరాదా మనం బయటికి పోయి బతకమా నడు పోదాం మరి ఇల్లంతా అంగడగడ చేసిరు ఇంకా ఇల్లు కలిసి చేసిన చాలు కానీ ఎల్లురా మీరు మీ మొఖం చూస్తే నాకు సిరా కొడతాను నడు నన్ను ఇంగ్లీష్ అయితే ఎలా కొడుతున్నావు ఇంట్లోకెళ్ళి సరే ఎలా పడిపోతే ఏం చేస్తారా దా. చెప్పు తినడానికి గదే సడంగా చూసినా మరి అత్తది పెడతాను వెళ్ళరు ఇంకా మొఖాలు చూస్తాను ఆరు మరి నడు పోదాం పా ఇంకా కొంచెం బీట్ పెరుగుతుంది నాకంతా ఇక ఉండరు మీరే